మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేము వైద్యనాథ్లో ఉన్నాము. వైద్యనాథ్ ధామ్లో నేను అమ్మ ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్ నుంచి వైద్యనాథ్ ధామ్కి ఆటోలో బయలుదేరాము. అసలు ఇన్ని రోజులు అసలు ఎట్లా కష్టం అనిపించింది అంటే చాలా కష్టం అనిపించింది మాకు. ఒక అయోధ్యలో ఉన్నప్పుడు తప్ప ఆ అయోధ్య నుంచి వెళ్ళి బయలుదేరిన కాడ నుంచి ఇప్పటి వరకు అంటే ఇక్కడ ధామ్కి వచ్చే వరకు కూడా చాలా అవస్థలు అయినాయి. ఇక్కడ మేము సాయంత్రము ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ అమ్మవారు అంటే మన కాళీమాత అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఇక్కడ చాలా వైభవపేతంగా అక్కడ అమ్మవారికి పూజలు ప్లస్ అక్కడ ఏదో పండుగ ఉందనుకుంటా మేము పోయే టైంకి. చాలా మంది అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నారు. నైట్ ఇక మేము రూమ్ కోసం అనేసి బయటకు వచ్చాము. అక్కడ టీ తాగి నిమ్మలంగా ఈ రూమ్ కోసం అని ఎదిగితే మాకు దొరకకపోతే మళ్ళీ అక్కడ మాకు పాండాజీ ఐడియా ఉంది. మేము మొన్న ఇది వైద్యనాథ్ ధామ్కి వచ్చాము కదా, ఆ రోజు పాండాజీ నెంబర్ తీసుకున్నాము. ఆ పాండాజీ గారికి ఫోన్ చేసి మాకు రూమ్ కావాలంటే ఆ పాండాజీ గారే అక్కడ మాకు రూమ్ అనేది సెట్ చేశారు. వాళ్ళకు కొంత కమిషన్ పోతుంది, కాకపోతే మాకు ఆలయంకి చాలా దగ్గరగా ఉంటుంది. మాకు ఇది ఒక రూమ్ అనేది అలాట్మెంట్ చేశారు. మార్నింగ్ ఇది అక్కడ పూజలకు కూడా మొత్తం పాండాజీ గారే మాట్లాడుకున్నారు. ఇక మొత్తం కలిపి ప్యాకేజ్ రూపంలో మాట్లాడారు. ఇక నేను నా అమ్మ ఇద్దరం కలిసి ఇక రూమ్లోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఆలయంలో దర్శించుకొని అక్కడ ఆలయం పక్కనే రూమ్ ఉంటుంది. రూమ్లోకి ఇక మేము వెళ్ళిపోయినాము. ఇక అమ్మని లోపల దింపేసి ఇక నేను బయటకు వచ్చిన. ఇక్కడ మొత్తం అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నారు. అసలు చాలా బాగున్నది. మొత్తం ఎట్లా అంటే కాళీమాతని చాలా కొలుస్తూ ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి, ఈ సందులో నుంచి వెళ్ళి మీదికి 2 అంతస్తులు ఎక్కితే మా రూమ్. అమ్మకు మోకాల నొప్పుల కారణంగా మళ్ళీ దిగడం ఎక్కడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అమ్మని లోపలనే ఉంచేసి నేను బయట ఇక్కడ మొత్తం అన్నీ చూడడానికి వచ్చిన బయటికి. ఇక్కడ కనుక బజ్జీలు బోండాలు అనుకుంటే తింటే మాత్రం కడుపు ఖరాబ్ కావడం 100% కన్ఫర్మ్. ఇక మార్నింగ్ మేము స్నానం చేసేసి వైద్యనాథ్ ధామ్కి బయలుదేరాము. ఇది ఎర్లీ మార్నింగ్. అప్పటికి కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు వాస్తవానికి ఒక తిహార్ వాళ్ళకు ఒక పండుగ. అది ఏంటిదంటే మనకి ఇక్కడ జంజాల పౌర్ణమి అని అంటాం కదా, అక్కడ కూడా జంజాలు వేసుకుంటారంట. ఆ పౌర్ణమి అన్నట్టు అక్కడ. మరి అది అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ రోజు మేము స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా మాకు దాదాపుగా ఒక 4 నుంచి వెళ్ళి 5:30 గంటల టైం పట్టింది. నిజంగా కూడా అసలు ఎట్లా అంటే నా ప్రాణం ఎట్లుంటుందో అన్నంత ఇబ్బంది అయిపోయింది నాకు అక్కడ వైద్యనాథ్ ధామ్లో. చాలా అవస్థపడ్డా. కొందరు అంటే పెద్దవాళ్ళు చెప్పే మాటలు కొన్ని వినాలనిపించింది అప్పుడు ఆ టైంలో. కాకపోతే ఆ శివయ్య దగ్గరనే కదా ఉన్నది, ఏం కాదు అనే ఒక ధైర్యంతో వచ్చేసినాము. ఆ శివయ్యనే పిలిపించుకున్నాడు కాబట్టి శివుని ఆజలేందే శివయ్యనే కుట్టదు కదా అనే ఒక ధైర్యంతోనే మేము వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ చూడొచ్చు మీరు జనాలు ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళే. స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళే ఎంతమంది ఉంటే స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ఇక మీ ఊహకే వదిలేస్తున్నా, అంతమంది ఉన్నారు. ఈ ఆలయం మొత్తం కూడా దేవాదాయ శాఖ కిందికి ఉండదండి. మొత్తం కూడా ఈ అయ్యగార్ల చేతనే ఉంటుంది. పాండా వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది ఇక్కడ. ఎట్లా అంటే ఈ ఆలయంలో ఆ రోజు ఎంతమంది జనాలంటే చాలా మంది జనాలను వచ్చారండి. ఆ జనాలకు పాపం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా అవస్థలు పడ్డారు. యాత్రలు ఎప్పుడు కూడా చిన్న వయసులోనే చేయాలనేసి నాకు అనిపించింది. చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత మన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం తప్ప ఏముండదు. చాలామంది జనాలు అందరూ కూడా భక్తి పారవేశంతో ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూనే ఉన్నాము. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే అక్కడ మధ్యలో ఇందాక చూశారు కదా, అట్లాంటి డప్పు వాయిద్యాలతో అక్కడ లోకల్ పీపుల్ అందరు కూడా అట్లా శివుణ్ణి కొలవడం జరుగుతుంది.
ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఉన్న జనాలు దాదాపు చాలా అంటే చాలా మంది ఉన్నారండి. ఈ జనాలకు పాపం నిజంగా కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అవస్థపడ్డారు. అందుకని నేను ఈ మాట అన్నాను. ఆ వైద్యనాథ్ టెంపుల్ లోపలికి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఒక తెలియని ఆనంద బాష్పాలు వస్తున్నాయండి మా ఇద్దరికి. ఇప్పుడు మీరు చూస్తున్న లింగంకి మేము కూడా అభిషేకం చేసామండి డైరెక్ట్. మీరు చూస్తున్నంత ఈజీగా అయితే ఏముండదు. చాలా అంటే చాలా మంది ఇట్లా తోసుకొని ఇట్లా మీద పడతారండి. అసలు మాకు ఎట్లా అంటే పాండాజీతోని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళే ఇద్దరు మనుషులని తీసుకొని వచ్చారు. మేము పంచదార, బియ్యము, పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి ఇట్లా అన్నిటితోనే అభిషేకం చేయించారండి. అంత జనాల మధ్యలో కూడా మమ్మల్ని లోపలికి సేఫ్గా తీసుకొచ్చారు. ఇగో ఈ పాండాజీ గారే, వాళ్ళే మాకు మంచి దర్శనం ఇప్పించింది, మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ఎట్లా అంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్యాకేజీలో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా మంచిగా అంటే మంచి దర్శనం అయింది. అబద్ధం ఆడద్దు. సిటీకి వెళ్ళిపోతున్నాం. మా ప్రయాణం అయిపోయింది. చాలా 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 ఇబ్బందికరంగా అయింది కొంచెం. కాకపోతే ఆ బాబా కృప ఉన్నది కాబట్టి ఓకే. అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఆటోలో ఉన్నాం కదా, తర్వాత చెప్తాను. బాయ్. మొన్న యాక్చువల్గా మేము దీనిలో పోవాలి. గోడ వేసిన పనికి ఇలా పోకుండా మేము నానా తిప్పలు నానా సంకలు లాగాల్సి వచ్చింది. ఈ ట్రైను దాదాపు 12 గంటల లేట్ వచ్చింది. దాదాపు ఒక 48 గంటలు మేము ఇందులో ప్రయాణం చేసినాం. ఎంత దరిద్రంగా అంటే దరిద్రంగా ఉన్నది ట్రైను. మళ్ళా ప్రతి ఒక్కరు పాన్పరాగులు ఉమ్ముడు ఓ అది వేరే. ఇక స్పెషల్ కోచ్లు అంటే స్పెషల్ కోచ్లు లెక్కనే ఉన్నాయి. అమ్మ, మనం ట్రైన్ దిగంగానే ఏమనిపిస్తుంది నీకు? కాదు, దిగంగానే అమ్మ బతికిపోయినావు రా బిడ్డ అనిపించింది అనిపించలే నీకు? వాహమ్మో నాయన, మన హోమ్ ట్రైన్ రాగానే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా కూడా బీహార్ ట్రైన్లు అంటే ఏదో అనుకున్నా కానీ వామ్మో దండం పెట్టాలి.